రైతు రుణమాఫీ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఓయూ విద్యార్థి నేతలను పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశారన్నారు. మాట మీద నిలబడి హరీష్ రావు ప్రధాన పదవికి రాజీనామా చేయాలని, తెలంగాణ ప్రజలకు రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ప్రతి గ్యారంటీని అమలు పరుస్తామన్నారు. దేశంలో రాష్ట్రంలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన రోజు. ఎందుకంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పరిపాలనలో గోసపడ్డ రైతుల పక్షాన నిలబడి ఆనాడు ఈ దేశ భవిష్యత్తు ఆశాకిరణమైనటువంటి శ్రీ రాహుల్ గాంధీ గారు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా విద్యార్థులుగా, రైతు బిడ్డలుగా ఈరోజు మేము కృతజ్ఞత తెలుపుతున్నాం. అలాగే ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ఉస్మానియా వేదిక నుంచి ప్రభుత్వం వచ్చిన మొదటి రోజు నుండే ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడం కోసం, భజన చేయడం కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు మరియు వాళ్ళు ముఖ్యంగా నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ కు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రోజు రైతు రుణమాఫీ చేయలేకపోతే ప్రచారం చేశారు కదా, ఈ రోజు రైతు రుణమాఫీ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి హరీష్ రావు అన్న మాటకు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూనే మళ్ళీ ఒకసారి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం.